చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గర్భిణీ తల్లి ఏం చేస్తుంది, కడుపులో పాపను పెట్టుకొని రోజు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళు ఏమవుతారు, పుట్టిన పెద్దోళ్ళు కొందరు చెప్తుంటారు, అంతా వీళ్ళు నాన్నలా తయారయ్యి వీళ్ళు నాన్న తయారవలేదు. మనం గర్భంలో ఉండేటప్పుడు ఆలోచించి ఆ దైహికంగా మానసికంగా క్షోభణతో అలాంటి పిల్లలు జన్మిస్తారు. చూసారా, అందుకే విధి ఎలా ఉన్నా కూడా ప్రపంచంలో ఎవరు మీకు ఎంత బాధ పెట్టినా అవన్నీ పట్టించుకోకూడదు. ఆ సమయంలో శుద్ధ మనసుతో మనము ఒక జీవితాన్ని మన గర్భంలో ఉంది, ఒక జీవితమే ఉంటుంది. ఆ ఒక జీవాన్ని మనము ప్రపంచానికి ఇస్తున్నామంటే ఆ సమయంలో పరిశుద్ధ మనసుతో ప్రపంచం మన గురించి చెడు అనుకున్నా మంచి అనుకున్నా పరీక్ష పెట్టినా మన మనసు మాత్రం మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎక్కువ ఆలోచన చేయకుండా అన్నీ మంచిదే జరుగుతుంది అనుకుని చక్కగా వాళ్ళు భగవంతు నామస్మరణాలు ఇలాంటివి చేసుకొని ఉంటే ఖచ్చితంగా మంచి శిశువే జన్మిస్తుంది. ఇది రామావతారం. ఇక రామావతారము ఇలా ఉంటుంది. ఇక రామావతారం అయిన తర్వాత మనకి ఇదేదో వస్తుంది, ఇక కృష్ణావతారం. కృష్ణావతారం 8వ నెలలో కృష్ణావతారం ఉంటుంది. కృష్ణుడు మనం అల్లరి ఎక్కువ అంటుంటాం. ఇక చాలామంది పిల్లలు చాలామంది అమ్మా నాన్నగా వచ్చి చెప్తూ ఉంటారు, అయ్యా మా కొడుకు చాలా అల్లరండి అని. పిల్లలు అంటే అల్లరి ఉంటారు, లేదా పిల్లలు అంటారా వాళ్ళని? పెద్దవాళ్ళు అంటారు. పెద్దవాళ్ళు అల్లరి చేస్తే ఏదో పిల్లలే కదా అల్లరి చేయాలి, చెయ్యిని దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అంటే అల్లరికి ఒక హద్దు ఉంటుంది, అంతలోనే ఉండాలి. ఏదో దారిలో వెళ్ళేవని తీసుకెళ్ళి రాయెత్తి కొట్టేసి ఇది అల్లరి అని కాదు, హద్దు ఉంటుంది. ఆ డిసిప్లైన్తో ఆ అల్లరి చేష్టలు, చిన్న చేష్టలు అవన్నీ అలా 8వ మాసంలో కూడా కృష్ణావతారంలో అలాంటి లోపల అల్లరి చేస్తూ ఉంటాడంట. అది పరిస్థితి. టైంకి అమ్మ భోజనం తిని కాబట్టి లోపల నుంచినే తంతూ ఉంటాడంట. పాప అతనికి ఆకలి ఇస్తూ ఉంటుంది కదా, అలా ఆకలి కావాలి అంటే అలా ఆ ఒక విచారం అలా అల్లరి చేస్తూ ఉంటారు లోపల. అది కృష్ణావతారాన్ని వర్ణన చేశారు. ఇక విశేషంగా 9వ నెల నవమాసంలో బుద్ధావతారము. చూడండి, ఆ 9వ నెలలో ఎప్పుడు ప్రసవ క్రియ జరుగుతుందో 9వ నెల దాటుతానే 9వ నెల మొత్తం భయభీతితో ప్రశాంతంగా ఉండాలి, అన్నిటికీ రెడీ అయి ఉండాలి. బుద్ధుడు అన్నిటిని వదిలేసి ఏం చేశాడు, ఏకాగ్రత వెళ్ళి జపాన్ కూర్చొనేసాడు, నాకు ఇంక ప్రపంచమే వద్దు అని. ఎప్పుడు వద్దు అనిపించింది అతనికి? అలసిపోయిన తర్వాత, ఇవన్నీ విరక్తి వచ్చిన తర్వాత అన్నీ వద్దు అనిపించింది. అది గౌతమ బుద్ధుడు కథ తెలుసు కదా మీకు, అది విచారం. అలాగే ఆ నవమాసంలో అలా ఉంటుంది. ఇక 10వ మాసం అంటే బయటకు వచ్చాడంటే ఇక కల్కి భగవంతుడు కలియుగంలో ఆధిపత్యం పట్టాడు. 10వ మాసం కల్కి పురుషుడు అంటే పుట్టిన వెంటనే ఆ శిశువు 4 మాసాల దాకా భగవంతుడు స్వరూపం. అంటే అది ఏ స్వరూపం అంటే కల్కి స్వరూపము అని ఈ 12 అవతారాల్ని ఇలా విశేషంగా నవమాసాలు 10 మాసాల్లో గర్భిణీ స్త్రీకి పోల్చారు. అద్భుతమైన విశేషం కదా. ఇంకా చాలా విశేషం ఉంది, ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.